అవుతురు. ఇక్కడ కూడా జబర్దస్త్ షో చేయాలి. పాస్టర్ గారు కాదు, ఇక్కడ జోకర్ లాగా నిలబడాలి, నేను నెంబర్ నవ్వియాలి. ఇప్పుడు మీకు నవ్వు వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మధ్యకాలంలో ఒక ఆయన కోయ పాట పాడితే ఇదంతా దేవుడే వైరల్ చేసేసాడు. దేవుడే 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 అని చెప్పారు. లాస్ట్కి ఆయన పోయి ఈ జబర్దస్త్ షోలో కోయారే కోయ అని కోయి అని వేషాలు వేసింది. తెలుసా మీకు? వ్యాలంటైన్స్ డే అని ఒక ప్రోగ్రాం పెట్టారు. సుధీర్ అంట ఆయన దగ్గర పోయి ఆయన ఏమంటే కామెడీ షో చేసిండు. తెలుసా మీకు? అది అర్థం కాలేదు. ఆయన అబద్ధాలు చెప్పుకుని సాక్ష్యం చెప్పినని చాలామంది నెత్తి నోరు పెట్టుకున్న ఎవడు వినలా. నిజంగా గొర్రెలైతే వింటాయి, అడవి గొర్రెలైతే వినవు, కొండ గొర్రెలైతే వినవు. క్రైస్తవంలో కొండ గొర్రెలు ఉన్నాయి. అర్థమవుతుందా? దేవుడి పేరు చెప్పుకొని మైకి చెప్పుకొని అబద్ధ సాక్ష్యాలు చెప్పినా అబద్ధ మాటలు చెప్పినా నమ్మే వేరే కొండ గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అక్కడ ఏం చేస్తుండ్రు? కామెడీ షో చేస్తుంటే వాళ్ళ దగ్గర పోయి ఉన్నారు. లోకమునకు వెలుగుకి ఏమైనా సంబంధం ఉంటుందా? చీకటికి వెలుగుకి ఏమైనా సంబంధం ఉందా? చీకటి సంబంధాలు చేసి ఆ కార్యక్రమాలు పోయి వాళ్ళ దగ్గర పోయి లిఫ్ట్గా చెప్పకూడదు. చాలా అసభ్యకరంగా ప్రవర్తించే మాటలు అయ్యి డబుల్ మీనింగ్ డైలాగులు. అలాంటి వ్యక్తుల దగ్గర పోయి అతను చేసిన పొరపాటు ఏంటో తెలుసా? అతను చేసిన పొరపాటు తప్పు నేను అనుకుంటున్నా. ఒకవేళ కోడిని కోయి అనే మాట పొరపాటును వచ్చినా అది రెండోసారి పాడేటప్పుడు రాకూడదు. ఇంకొకటి, ఆ పాటని ఎవరో సినిమాలో వాడుకుంటామయ్యా అంటే వాడుకోండి అని చెప్పటం ఇంకొక తప్పు. ఏంటి? ఇది దేవుడి పాట అయ్యా, నేను దేవుడిని మహిమపరచడం కోసం వాడుకున్నాను, ఇది వాడుకోవద్దు అని చెప్పాలి. కానీ ఆయన ఏం చెప్పిండు? వాడుకోండి అని వాడుకోమన్నాడు. ఇంకొక తప్పు ఏంటో చెప్పిన, ఒక యాంకరు ఇదిగో మీరు పాడిన ఈ పాట అనేక మంది అనేక రకాలుగా వేషాలు వేశారు. ఒకడేమో ముగ్గులేసి చేతబళ్ళు చేసే విధంగా, ఇంకొకడేమో నిద్రలో కూడా కళ్ళలో కూడా కలవరెత్తున్నట్టు చాలా వింతలు విశేషాలు చాలా రకాలుగా చేశాడు. దాని మీద ట్రోల్స్. వీటన్నిటినీ చూస్తే నీకు ఏమనిపించిందంటే చాలా సంతోషంగా ఉందా? దరిద్రుడా, నాకు అనిపించింది. దరిద్రుడా, వాళ్ళు చేసిన పిచ్చి గంతులకి నీకు సంతోషం అనిపించిందా? ఒక దేవుడి పాటనయ్యా నేను పాడుకున్నాను, దేహం మహిమార్థమే, పొరపాటుని మీరు ఇలా చేయొద్దయ్యా, దేవుడి పాట నేను పాడుకున్నాను, మీరు పిచ్చి వేషాలు వేయొద్దయా, పిచ్చి గంతులు వేయొద్దని అని ఉంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అందరూ. నాకు సంతోషం వేసింది. ఎందుకు? ఇతను కూడా లోకస్తులాగా ఆలోచన చేశాడు. ఏమైంది సోదరి సోదరులారా, నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో దైవ సేవకులు కానీ విశ్వాసులు పడిపోయేది ఎక్కడ చెప్పినా, ఒకటి ధనము కాడ, ఇంకొకటి స్త్రీ దగ్గర, మూడోది ఏంటో చెప్పినా ఈ రెండే చెప్తారు ఎక్కువ. ధనము స్త్రీ దగ్గరే పడిపోతున్నారండి అంటారు. దావీదు ఎక్కడ పడిపోయారు? స్త్రీ దగ్గరే పడిపోయిండు. సొలొమోను, సంసోను, సౌలు ఎక్కడ? ధనము దగ్గర పడిపోయాడు, అధికారం కోసం పడిపోయాడు. ఇప్పుడు కొత్తగా చేరింది ఏంటో తెలిసిన ఫేమస్, అక్కడ పడిపోతాడు. అందరు నన్ను చూడాలి, అందరికీ నేను పరిచయం అవ్వాలి, దానికోసం ఏదైనా చేయాలి. సాతాను గారు ఉపయోగించే తంత్రం ఇది. ఒకటి, నీ యొక్క బలహీనత ఏంటో తెలుసుకొని అది నీకు ఎర్ర చూపించటం. దావీదుకు బలహీనత ఏంటి? స్త్రీ. ఎందుకు? రాజుకి అంతమంది భార్యలు అవసరం లేదు. మనకు నిబంధన ఉంటుంది, ఒక రాజు ఒకటే భార్య ఉండాలి, ఎక్కువ భార్యలే చేసుకోకూడదు. దీన్ని అధిగమించేశాడు, చేసుకుంటూ పోయాడు. అక్కడ పడిపోయాడు. దావీదుకి లోపం, దావీదుకి బలహీనత అని తన ఎర్రగా వేయటం ప్రారంభించింది. ఏ సేవకుడైనా సరే నీలో బలహీనత ఏదో సాతాను గారికి తెలుసు, దాన్ని ఎర్రగా వేస్తాడు. ఇతనికి ఏంటి? ఫేమస్ అవ్వాలి ఎలాగోలాగా. ఇదే నీ బలహీనత, దానికోసము ఏదైనా చేస్తున్నావు, అది నీకు ఎర్ర అయింది.
అక్కడ ఎవరి నామం దూషింపబడుతుంది? దేవుడి నామే దూషించబడుతుంది. ఈ రోజున ఆయన పోయి అక్కడ గంతులేసి పిచ్చి గంతులు వేసాడు. ఇప్పుడు ఏమన్నారు అందరూ? మీ పాస్టర్ పోయారు పిచ్చి గంతులు వేస్తారు, మీరేయడానికి ఏముంది? చాలా మంది క్యాంపర్ మా పాస్టర్ గారే డ్యాన్స్ చేసింది, నేనైతే తప్పు ఏమన్నా కదా అనుకుంటాడు. ఒక ఆత్మీయ తండ్రిగా నువ్వే పిచ్చి గంతులు ఎత్తే విశ్వాసులు, సాధారణ విశ్వాసులు ఇంకెలా ఉంటారు? మనం ఏ చెప్పకపోతే అన్నీ చేసే రకాలు ఇల్లు, అన్నీ చెబుతున్నా కానీ అన్నీ చేసుకునే రకాలు ఇల్లు. వద్దురా నాన్న అంటే వినే రకాలు కాదు. మరి అలాంటిది మనమే అన్నీ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఏమంటే సహోదరి అయినా ఇలాంటి వేషాలే కావాలి విశ్వాసాలకి. ఇలాంటి వారే నచ్చుతున్నారు. చక్కగా పాటలు పాడి చక్కగా వాక్యాన్ని ఎవరైతే చెప్పాలో అస్సలు నచ్చరు, అస్సలకి నచ్చరు. చెప్పిన లేకపోయాను. ఈ రోజున పాస్టర్ అంటే ఎలా ఉండాలంటే 4 జోకులు వేయాలి, మిమ్మల్ని నవ్వించాలి. ఎందుకంటే మీరు టీవీలో జబర్దస్త్ షోలు చూస్తారు కదా, దానికి అలవాటు పడి ఉంటారు. అక్కడ జోకులు వస్తే బాగా నవ్వుతారు. ఇక్కడ కూడా జబర్దస్త్ షో చేయాలి. పాస్టర్ కాదు ఇక్కడ జోకర్లాగా నిలబడాలి, నేను మిమ్మల్ని నవ్వియాలి. ఇప్పుడు మీకు నవ్వు వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాంటి వారే మీకు నచ్చుతున్నారు. వాక్యాన్ని ఎవరైతే చెప్తే నచ్చదు. సహోదరి సహోదరు